జై శ్రీరామ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ 2 రోజుల నుంచి వీడియో అయితే తీయలేకపోయాను కదా, ఎందుకంటే ఫంక్షన్స్, తిరుగుళ్ళు, అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం అండ్ ఇంట్లో వర్క్ ఇవన్నీ సరిపోయిందనమాట. దాంతోపాటు కొంచెం కోల్డ్ అయితే చేసింది నాకు, అందుకోసమని కూడా కొంచెం ఆలస్యం అయితే అయ్యాయి అన్నమాట వీడియోస్. అయినా కానీ మొన్నటి వీడియో కిందే కామెంట్ పెట్టారు చాలామంది, చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే నా పాత ఛానల్లో ఉన్న ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా వాయిస్ని గుర్తుపట్టి మళ్ళీ ఇందులోకి వచ్చి కామెంట్ అయితే చేశారు. నాకు అసలు చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరూ మీ మనసుల్లో నన్ను ఎలా నింపుకున్నారు అనేది ఆ కామెంట్ చూడంగానే నాకు అర్థమైపోయింది అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. మీరందరూ కూడా ఎలా ఉన్నారు అనేది చెప్పండి. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే వాళ్ళకే కాదు కదా, ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ నేనేంటో తెలియకుండా, నన్ను చూడకుండా, అసలు నా గురించి ఏమీ తెలియకుండా కూడా నా మీద అభిమానం అనేది పెంచుకున్నారు. ఎందుకు ఇంత అభిమానం అంటే నేను ఒకటే చెప్పగలుగుతాను ధైర్యంగా, నేను ఎటువంటి ఫేక్ ప్రమోషన్స్ చెయ్యను, చేసేవాళ్ళని కూడా వదలను. కాబట్టి నా మీద ఇంత అభిమానం పెరిగింది అంటే ఒక అర్థమైతే ఉంది. కానీ కొంతమంది ఉంటారండి యూట్యూబర్స్, ఇక వాళ్ళు చేసేది లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ప్రమోషన్స్ మీదే బతికేస్తారు. అవి బట్టలా, లేకపోతే ఇంట్లో ఐటమ్సా, లేకపోతే దేవుడి పేరు చెప్పుకొనా, లేకపోతే సేవ పేరు చెప్పుకొనా, ఇలా రకరకాల వాటిల్లో పెంచుకుంటూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకు కూడా ఉంటారండి ఫ్యామిలీ మెంబర్స్ అని. వాళ్ళు ఇళ్ళకి ఏదో పలకరిద్దాం, మనకు నచ్చిన అభిమాని కదా, మనకు నచ్చిన వాళ్ళు కదా, రోజు వీడియోస్లో చూస్తుంటాం కదా అని ఏదో ఆప్యాయతగా పలకరించడానికి వస్తే అది కూడా మనం బయట వాళ్ళ ఫేస్లో అయితే బయటికి చూపించేస్తామన్నమాట. అంటే కొంతమంది ఇష్టంగా చూపించుకునే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది వద్దండి మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే జస్ట్ చూడ్డానికే పోతారు కానీ వీడియోలో రావడం కోసం ఎవరు పోరు కదా. సో అలా అన్నమాట. కానీ మనమేమో వదలం కదా, అలాంటి వాళ్ళని కూడా మనం క్యాచ్ చేసుకుంటాం కదా. 1 నిమిషం వచ్చినా 2 నిమిషాలు వచ్చినా వీడియో లెంత్ అయితే పెరుగుతుంది కదా, మనకు మనీ వస్తాయి కదా, అందుకోసం. ఇంకొకటి ఏంటంటే మోప్ ఉంది కదండి మనకి, హౌస్ క్లీనింగ్ చేసేది దాదాపు ఎంతో తెలుసా అండి, మిషన్ లాగా ఉంటుంది కదా, దానికి అదే క్లీన్ చేస్తుంది, డస్ట్ ఉన్న అదే ఇల్లు తుడుస్తుంది. సో అది కాస్ట్ వచ్చేసి జనరల్గా మనం కొనాలి అంటే అండి, యాప్స్లోకి వెళ్ళి మనం చెక్ చేసినట్టయితే 30,000 నుంచి 40,000 దాకా ఉంది. అంటే కంపెనీని బట్టి ఒక కాస్ట్ అయితే ఉంది, కానీ స్టార్టింగ్ ప్రైసే 30,000 నుంచి స్టార్ట్ అయిందనమాట. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కొంతమంది దగ్గరికి అవి డబ్బులు పెట్టి కొనరు, ఫ్రీగా వచ్చేస్తాయి. అవి ప్రమోషన్ చేస్తారు కదా, ప్రమోషన్ చేసినందుకు డబ్బులు తీసుకుంటారు. ప్లస్ ప్రమోషన్ ఏ వస్తువుతో అయితే చేస్తారో ఆ వస్తువు వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది, తిరిగి వెనక్కి పంపరనమాట, వాళ్ళ దగ్గరే ఉండిపోవాలి. అది రూల్, వాళ్ళ ఛానల్కి పెట్టుకున్న రూల్స్ అలా ఉంటాయన్నమాట. సో అలా ఫ్రీగా వచ్చింది, చక్కగా అది ఫ్రీగా క్లీన్ చేసేస్తుంది, మనుషుల భారం తగ్గిపోతుంది. అయినా నాకు అర్థం కాదండి, రెస్ట్ అంటే ఇప్పుడు నా కింద వర్క్ చేసేవాళ్ళు, ఇంట్లో పని అమ్మాయో లేకపోతే బయట ఊడ్చి జల్లే అమ్మాయో వీళ్ళందరూ ఉంటారు. నేను ఒక 4 రోజులో వారము ఎక్స్కర్షన్కో టూర్స్కో మేము వెళ్ళిపోతాం ఫ్యామిలీ అంతా. సో వాళ్ళు కూడా ఎంచక్క దొరికింది, ఇంకా వీళ్ళు కూడా వెళ్ళారు కదా మేము ఊరు వెళ్ళిపోవాలి అని అనుకోవడంలో తప్పే ఉంటుందండి. మనం వచ్చేదాకా వాళ్ళు పడిగాపులు కాయాలా? మనం రాగానే పరిగెత్తుకుంటూ రావాలా? మనం మనీ ఇచ్చినంత మాత్రాన వాళ్ళేమి పర్ఫెక్ట్గా మన కింద ఉండి చేయాలి అన్నట్టు ఉండదు కదా. వాళ్ళకు కూడా ఒక లైఫ్ అనేది ఉంటుంది, మనమే డిసైడ్ చేసేస్తాం. అంటే మనం వచ్చిన రోజు డస్ట్ ఉంటే వాళ్ళు రాకపోతే, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అది అని చెప్పుకుంటాము, మనకే ఫ్రస్ట్రేషన్ వచ్చి తిట్టుకుంటూ కూర్చుంటాం అనమాట. ఇంకా అలా ఉంటుంది. వాళ్ళు కూడా మనుషులే కదా మనలాగా, వాళ్ళు బయట వర్కులు ఉంటాయి వెళ్ళిపోతారు, వాళ్ళకి టూర్లకు వెళ్ళాలని ఉంటుంది వెళ్ళిపోతారు. మనకు కుదిరిన రోజు వాళ్ళకు కుదరకపోవచ్చు, వచ్చి ఉండకపోవచ్చు. సో ఇంట్లో వాళ్ళు ఎట్లొకట్లా ఫోన్ ఎత్తకపోతే తప్పు పడితే అది వేరుగానండి, ఫోన్ ఎత్తి ఆన్సర్ చేసిన తర్వాత కూడా కొంతమంది ఫీల్ అయిపోతారు. ఏంటో మరి నాకైతే అర్థం కాదు, మీకు అనిపించలేదా అలాగా? పైగా ఇంకొకటి ఏంటంటే అండి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి ఎప్పుడైనా సరే నిప్పు అనేది దూరంగా ఉండాలండి. అరే మన ఇంట్లో మనం ధూప్ స్టిక్ వేసుకుంటాం జనరల్గా, ఇంట్లో లేడీస్ అందరం కూడా శుక్రవారం రోజు తలస్నానం చేశాక
దేవుడి దగ్గర పూజ చేసుకొని ధూపం మనం ఒక చిన్న బౌల్ లాంటి దాంట్లో కానీ లేకపోతే ధూప్ స్టిక్స్ పెట్టే దాంట్లో కానీ సో అలా పెట్టుకొని హారతి ప్లేట్లో కానీ అలా పెట్టేసుకొని మనం ఇల్లంతా తిప్పుతామన్నమాట. ఎందుకంటే ధూపం అనేది ఇంటికి వేస్తే లక్ష్మీదేవి వస్తుంది, అలానే ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది అని మనందరి నమ్మకం. సో మనం మన చేతులతో తిప్పితే బాగుంటుంది. ఏదో రోపు మనకి ఇల్లంతా క్లీన్ చేస్తుంది, ఇక దాని మీద మనం పెట్టేసుకుంటే మనకి తిరిగే పని ఉండదు, మనకు ఒక చాకరీ తప్పుతుంది అని కొంతమంది అడ్వైజ్ అయితే చేయబోతుంటారు. కానీ ఎప్పుడైనా కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దగ్గరికి నిప్పు అనేది రానివ్వకూడదు. పొరపాటున కూడా ట్రై చేయకూడదు. అంటే బల్లలు తగులుతాయి, లేకపోతే మనుషులు తగులుతారు, కర్టెన్స్ తగులుతాయి. ఈవెన్ ఇప్పుడు మనం ఒక హాల్కి అండ్ కిచెన్కి కొంతమందికి డోర్ అనేది ఉండదండి, కర్టెన్ వేసుకుంటారు. సో అలాంటప్పుడు కర్టెన్స్ మనం గబుక్కున ముడివేయము, దీని మీద అది పెట్టేసి వదిలేస్తాము. అప్పుడు ఆ నిప్పు రవ్వ కర్టెన్ కంటుకుంటే కర్టెన్ కాలిపోదా అండి? ఎంత డ్యామేజ్ కాదు, గబుక్కున మనుషుల మీద పడిపోయింది అనుకోండి. ఇప్పుడు దాని పక్క నుంచి పర్సన్స్ నడుస్తుంటారు, ఆ పైన ఉన్నది స్కిడ్ అయిపోయి అది పోయి కాలు మీద పడింది అనుకోండి, ఎంత ఇబ్బంది. అయినా మనం చేసుకునే పనులు మనకు ఒళ్ళు బరువా అండి? అదేం బరువు కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. మనం జస్ట్ వారానికి ఒక్కసారి తిప్పుకునే ధూపం కూడా దానికి కూడా ఒక మరమనిషిలాగా యంత్రం అనేది ఉండాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్? చెప్పింది అదే కదా, మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం మంచి చెప్పాలి, అంతే తప్ప మనకి ఏది ఈజీగా అయిపోయిద్ది అన్నట్టు చెప్పకూడదు. అది తప్పు, అసలు మనం చేయకూడదు. ఫస్ట్ చెప్పడం సంగతి తర్వాత, ఫస్ట్ మనం అది ఫాలో అవ్వద్దు, మనం చేయకూడదు కూడా. కొన్ని లోపాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇంట్లో తినేది వీడియో తీసేసుకోవడమే అంటే, ఇప్పుడు కొత్తది ఏదన్నా చూపిస్తున్నారనుకోండి అది ఓకే. ఫ్యామిలీ అంతా కూర్చొని తినేటప్పుడు కూడా అది అక్కడ ఒక కెమెరా ఒకటి పెట్టేసి ఇక తినేది కూడా చిన్నవి కూడా షూట్ చేసుకుంటే ఏం బాగుంటుందండి? అసలు తినేవాళ్ళు ప్రశాంతంగా తినగలుగుతారా? ఎవరన్నా ఒక ముద్ద తినగలుగుతారా? ఎవరైనా చిన్న విషయాలు మన ఇంట్లో చేసుకునే చిన్న విషయాలను కూడా వీడియోల కోసం కంటెంట్గా మారిస్తే అది చాలా పెద్ద తప్పండి. ఎవరైనా సరే ఒక వారం రోజులు బయటికి వెళ్ళొచ్చారనుకోండి, ఇంట్లో వర్క్ అనేది చాలా కామన్, డస్ట్ పడుతూనే ఉంటుంది. ఎందుకంటే డస్ట్ క్లీన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కదండి, మనమే చేసుకోవాలి. ఎవరింట్లో అయినా ఎవరు చేస్తారండి? మన పనులు మనం కాకపోతే ఎవరైనా వచ్చి చేస్తారా? మనం ఎంత శాలరీ ఇచ్చినా కానీ శాలరీ ఇచ్చినంత మాత్రాన వాళ్ళ జీవితాలు మనకు రాసిచ్చేయరు కదా, వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. సో మన పనులు మనం చేసుకోవడం నేర్చుకోవాలి, తర్వాతే మనం వర్కర్స్ మీద ఆధారపడాలి. అంతే తప్ప పూర్తిగా వర్కర్స్ మీద ఆధారపడిపోయి మన పనులు మనకు భారం అని కూడా ఫీల్ అవ్వకూడదు ఎప్పుడూ కూడా. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, అసలు మనం వారం రోజులు ఇంట్లో పని చేయకుండా బయటంతా హ్యాపీగా తిరిగి బయటే భోజనం చేసి బయటే రెస్ట్ తీసుకుంటూ వచ్చామనుకోండి, ఫుల్ ఎనర్జీ ఉంటుంది మనకు తెలుసా. ఎందుకంటే వారం రోజులు మన ఎనర్జీ ఎటు పోదండి, పెరుగుతుంది. రిలేటివ్స్ని చూసినా, ఆడబిడ్డల్ని చూసినా, మన అత్తగారిని చూసినా, మన పుట్టింటోళ్ళని చూసినా, మన పిల్లల్ని చూసినా మన ఎనర్జీ అనేది డబుల్ అవ్వాలి, తగ్గిపోకూడదు, నీరసం రాకూడదు ఎప్పుడు కూడా ఎవరికి. ఎందుకంటే వాళ్ళు వచ్చినంత మాత్రాన, వాళ్ళ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన మనం అక్కడ వర్క్ చేయట్లేదు కదా. సో మనకు ఆటోమేటిక్గా ఇంటికి రాగానే ఆ ఎనర్జీని ఇక్కడ ఖర్చు చేయాలి, ఎందుకంటే ఇల్లు సరి చేసుకోవాలి కాబట్టి. వారం రోజులు డస్ట్ ఉంటుంది, కూరగాయలు సరి చేసుకోవాలి, ఫ్రిడ్జ్ సరి చేసుకోవాలి, అండ్ లోపల గ్రాసరీస్ ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అన్నీ సరి చేసుకోవాలి, పురుగు పడితే తీసేసేది ఉంటుంది. ఇలా రకరకాల వర్క్స్ అనేవి లేడీస్కి కామన్, అదేం కొత్త కాదు. పుట్టిన దగ్గర నుంచి ఇక లేడీస్కి ఫస్ట్ నుంచి ఉండే ప్రాబ్లమే అది. ఎక్కడికైనా వెళ్ళొచ్చాం, ఇప్పుడు చదువుకునే ఏజ్ ఉందండి, గబగబా బయటికి వెళ్ళాలనే హడావుల్లో బుక్స్ ఎక్కడ పెడతామో మర్చిపోతాము. మనం బయటికి వెళ్ళి 4 రోజులు తిరిగేసి వచ్చిన తర్వాత మన బుక్స్ మనకు అవసరమే కదా, వెతుక్కోవాలి, బ్యాగ్లో పెట్టుకోవాలి, స్కూళ్ళకి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్ళాలి, రికార్డ్స్ ఫినిష్ చేయాలి. ఇదంతా ఏజ్ని బట్టి మనకి తెలుస్తుంది. దాన్ని కొత్తగా ఎవ్వరికి నేర్పించాల్సిన పని లేదు, నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి ఏజ్ వారీగా వాళ్ళకి అన్నీ అలవాటైపోతుంటాయి లేడీస్కి. అలాంటిది ఏదో నేను కొత్తగా చేస్తున్నాను అన్నట్టు వీడియోలో చూపించుకోవడం అసలు కర్మ ఏంటంటే అండి, యూట్యూబ్లో ఈజీ మనీకి అలవాటైపోయి చేసే ప్రతి అడ్డమైన పనిని వీడియోలోకి చూపించడమే. ఇంకా ఘోరమైన దరిద్రం ఏంటంటే బాత్రూమ్లు క్లీన్ చేసేది కూడా చూపించేసేస్తారండి. మన కర్మ కాకపోతే అంత కంపరమైనవి చూపించడం అవసరమా అండి? మనం డర్టీగా ఉంటేనే క్లీన్ చేసుకుంటాం జనరల్గా, లేకపోతే మనకి ఎప్పుడు ఒక రోజు అంటూ అనుకుంటాము క్లీన్ చేసుకుంటూ కూర్చుంటాము. అది వీడియోలో ఎందుకండి?
ఎందుకండి, ఎవరికి ఉపయోగం అండి? మనకు అర్థం కావట్లే. సరే టిప్ చెప్పాలని మనకు నోటితో చెప్పే వదిలి చేసేటప్పుడు కూడా చూపించడమే. అసలు ఎంత రోతగా ఉంటుందంటే అంత రోతగా ఉంటుంది కొన్ని వీడియోస్ అయితే. అదేంటంటే ఈజీ మనీ కోసం ఎంత చండాలమైన పనైనా చేసేస్తారు. అది నాకు నచ్చట్లే నిజంగా. యూట్యూబ్ కనుక పోతే సగం దరిద్రాలు తగ్గుతాయని నాకైతే నిజంగా అనిపిస్తుందండి. మీకేమనిపిస్తుంది? నాకు తెలిసి అయితే అందరూ ఇదే ఫీలింగ్లో ఉంటారు. కొన్ని చిరాకైన ఛానల్స్ చూడంగానే మనకు వచ్చే ఫీలింగే ఇది. ఇదంటూ లేకపోతే ఈ చండాలను చూసేవాళ్ళం కాదు కదా అని చెప్పేసి. సో మీరేమంటారు ఈ విషయం మీద? మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగనే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.